హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ టాక్స్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దీనికోసం నేనైతే ఒక ఎంటీఆర్ గులాబ్ జామున్స్ ప్యాకెట్‌నైతే తీసుకున్నానండి. ఇది మనకు ఏ కిరాణా షాప్‌లో అయినా, మార్కెట్‌లో అయినా అవైలబుల్‌గా దొరుకుతుంది. పిండిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. వాటర్ ప్లేస్‌లో పాలనైనా మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. అప్పుడే మనకు జామున్స్ జ్యూసీగా బావుంటాయి. ఇలా కలిపిన పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత ఆ పిండిని తీసి చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్‌గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఉపయోగపడే ఒక టిప్ చెప్తానండి. చాలామందికి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయండి. దీని వలన మనకి జామున్స్ బ్రేక్ అయిపోతాయి పాకంలో వేసినప్పుడు. అలా రాకుండా ఉండాలంటే మనం బాల్స్‌లో చుట్టుకునేటప్పుడే పిండి పైన ఒక పలచటి క్లాత్ తడిపేసి వేయండి. దీని వలన పిండి పొడిగా డ్రై అవ్వకుండా బావుంటుంది. మనం చేసే వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలాగా బాల్స్‌లా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం పాకాన్నయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక ఫుల్ గ్లాస్ షుగర్‌నైతే తీసుకున్నానండి. ఎక్కువగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 గ్లాస్ షుగర్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత క్వాంటిటీలో అయితే షుగర్‌ని తీసుకున్నామో ఆ క్వాంటిటీలోనే వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇది మనకు ఒక 10-12 మినిట్స్ అయితే పడుతుందండి. మరీ గట్టిగా తీగ పాకం అలా కాకుండా కొంచెం చేతికి జిగురుగా అనిపిస్తే చాలండి. మధ్య మధ్యలో అలా చెక్ చేసుకుంటూ ఉండండి. సరిపోతుంది. పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం గులాబ్ జామున్స్‌నైతే ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయినైతే పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌నైతే ఒక్కొక్కటిగా అందులో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా బాల్స్ అన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటెతో తిప్పేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పాకంలో వేసుకోవడమే. ఆ మిగతా పాకంలో వేసుకోవడమేనండి. అంతేనండి, గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి, అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని వాచ్ చేస్తుంటే ఛానల్ని చెక్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాము.